హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం ఇడ్లీ పల్లి చట్నీ చేయబోతున్నామండి. ఇడ్లీలంటే ఇష్టం లేనోళ్ళు గూడా ఇష్టంగా తినేంత మెత్తగా, తెల్లగా ఉంటాయండి ఇడ్లీలనేది. మీకు చూస్తా ఉంటే కూడా అర్థమైపోతుంది చూడండి. స్పాంజిలాగా ఎంత బాగుందో, కలర్‌ఫుల్‌గా గూడా ఉందండి. నేను వీడియోలో చూపించినట్టుగా మీరు ఇడ్లీలు చేసుకున్నారంటే మళ్ళీ, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అంత రుచిగా, అంత బాగుంటుందండి మెత్తగా ఇడ్లీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు నిండా మినపగుళ్ళు తీసుకునేసి వీటిల్ని శుభ్రంగా కడుక్కునేయాలి. మినపప్పులో 2 రకాలుంటాయండి రౌండ్ పప్పులు. కొంచెం పెద్ద సైజు, చిన్న సైజు. పెద్ద సైజు తీసుకుంటే మనకు పప్పు అనేది ఒదుగుదల అవుతుంది. ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకునేసి, మూత వేసేసి ఒక 5 గంటలు నానబెట్టుకునేయాలి. మనకి ఎంత నానితే పప్పు అనేది అంత ఒదుగుదల అవుతుంది. ఇప్పుడు వేరే బౌల్ తీసుకునేసి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకునేయాలి. మీరు ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వ అయినా తీసుకోండి. ఇలా తెల్లగా బాగుంటే ఇడ్లీ అనేది మనకి పువ్వుల్లాగా వస్తాయి. కలర్ కూడా తెల్లగా ఉంటుందండి. చూసారు కదా ఇడ్లీ రవ్వ అనేది ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకునేద్దాము. నీళ్లు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఒకసారి రవ్వనంతా ఇలా కడుక్కునేయాలండి. సాల్ట్ వేసి కడిగేదాని వల్ల మనకి ఇడ్లీ రవ్వ అనేది క్లీన్‌గా వచ్చేస్తది. అంటే కొంచెం తెల్లగా వస్తది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొంచెంసేపు ఉంటే మనకి రవ్వ అనేది అడుక్కుపోయి నీళ్లు పైకి తేలుతాయండి. అప్పుడు కడిగేయాలి. ఆ స్కిప్ అనేది మిస్ అయింది. మళ్ళీ ఇడ్లీ రవ్వ మునిగేంత వరకు నీళ్లు వేసుకునేసి పప్పుని, రవ్వని ఒకే టైమింగ్‌లో నానబెట్టుకునేయాలి 5 గంటలు. మూతేసేసి 5 గంటలు నానిన తర్వాత చూద్దాం మనము. 5 గంటల తర్వాత అండి ఇది. రవ్వ కూడా మనకి అడుక్కుపోయి నీళ్లు ఇలా పైకి తేలుండాయి చూడండి. అలానే మినపప్పు కూడా చక్కగా నానిపోయింది. మీకు చేత్తో చూపిస్తా ఉన్నాను చూడండి. ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళంతా వంచేసేసి ఈ పప్పును మొత్తం మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. నేను పెద్ద జార్ తీసుకున్నానండి. అందుకే ఒకేసారి వేసేస్తా ఉండాను. ఒకవేళ మీరు చిన్న జార్‌లో వేసుకునే పనైతే 2 సార్లు వేసుకునేసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఎంత వీలైతే అంత మెత్తగా దీన్ని రుబ్బుకునేయాలి. నీళ్లు చాలకపోతే మళ్ళీ కూడా కొద్దిగా వేసుకునేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చేత్తో చూపిస్తా ఉన్నాను చూడండి మీకు. ఎంత మెత్తగా ఉందో. ఇలా మెత్తగా రుబ్బితేనే మనకి ఇడ్లీలు అనేది స్పాంజి లాగా వస్తాయి. ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులోకి మనం రవ్వ నానబెట్టినాం కదా! ఈ రవ్వలో నీళ్ళు ఇలా పైకి తేలుతూ ఉన్న నీళ్ళనంతా వంపేయాలండి. నీళ్ళు వంపేసిన తర్వాత మనకి రవ్వ అనేది ఇలా చక్కగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ రవ్వని పిండి ఈ మినపప్పులో వేసుకునేయాలి. రవ్వ అనేది మంచి క్వాలిటీ ఉంటే మనకి ఎలాంటి స్మెల్ రాదండి. కొన్ని రవ్వలనేది సరిగ్గా ఉండవు. అంటే ఒక విధమైన వాసనొస్తాయి. కాబట్టి మంచి క్వాలిటీ రవ్వ తీసుకోండి. ఇడ్లీలనేది చాలా బావుంటుంది. ఇలా మొత్తం పిండి వేసిన తర్వాత ఇందులో ఒక కొద్దిగా నీళ్లు వేసుకునేద్దాము. టీ గ్లాస్ నిండా నీళ్లు నేను మిక్సీ జార్‌లోంచి వేసేస్తా ఉన్నానండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తము ఒకే డైరెక్షన్‌లో ఇలా చేత్తో అయినా, గరిటెతో అయినా 5 నిమిషాలు పిండిని ఒకే డైరెక్షన్‌లో కలిపినామంటే పిండి అనేది చక్కగా పొంగుతుంది. ఇడ్లీలు మనకు మెత్తగా వస్తాయండి. 5 నిమిషాలు పిండి ఇలా కలిపిన తర్వాత మూతేసేసి ఒక 10, 12 గంటలు నానబెట్టుకునేయాలి ఈ పిండిని. నేనైతే నైట్ మొత్తం ఇలానే బయట పెట్టేస్తున్నానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు పిండిని. మరుసటి రోజు మార్నింగ్ టిఫిన్ కోసం నేను ముందు రోజు ప్రిపేర్ చేస్తా ఉండాను. మరుసటి రోజు మార్నింగు మనకి ఈ పిండి అనేది ఎలా పొంగిందో చూద్దామండి. పొద్దునకంతా మనం మూత తీసి చూసినామంటే పిండి అనేది చక్కగా పొంగింది చూడండి. పైన బబుల్స్ వచ్చుండాయి. గరిటెతో మీకు చూపిస్తా ఉన్నాను చూడండి. చూస్తా ఉంటే కూడా అర్థమైపోతుంది కదా! మనం మినపప్పు ఎంత మెత్తగా మిక్సీకి వేస్తే అలానే పిండిని ఎంత కలిపితే అంత పొంగుతుందండి. ఇలా మనం గరిటెతో ఒకసారి కలిపేసి మొత్తాన్ని ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు. లేదా ఇందులోంచి కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే మొత్తం ఇడ్లీ పెడతా ఉండాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకునేసి ఒకే డైరెక్షన్‌లో పిండిని ఇలా కలుపుకునేయాలి. ఇలా కలిపితే మనకి గరిటెతో తీసి చూస్తే తెలుస్తుంది చూడండి. ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో ఇంక నీళ్లు గానీ ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు నేను 3 ప్లేట్‌లలో ఇడ్లీ పెడతా ఉండానండి. ఈ 3 ప్లేట్‌లలోకి నీళ్ళైనా, నూనెైనా రాసుకోవచ్చు. నేనైతే కొంచెం నీళ్ళ తేమ చేసినాను. ఇలా మొత్తం ప్లేట్‌లలోకి వేసిన తర్వాత మనకి ఇడ్లీ ప్లేటు అడుగుదుంటుంది గదా! అందులో ఇడ్లీ పెట్టట్లేదండి నేను. అది ఎందుకో గూడా తర్వాత చెప్తాను. ఇలా 3 ప్లేట్‌లకి పెట్టిన తర్వాత ఈ అడుగున స్టాండ్‌కి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లు పెట్టుకునేయాలి. ఒక ప్లేట్ పెట్టిన తర్వాత ఇంకొక ప్లేట్ పెట్టి చూపిస్తానండి. ఈ హోల్స్ అనేది మనకి ఇడ్లీ వైపుకి రావాలి.
ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ పెడతా ఉండాము చూడండి. కరెక్ట్‌గా ఇడ్లీలు కింద ఉన్నాయి గదా! దానికి ఈ హోల్స్ కనపడతాయి. చూడండి ఈ డైరెక్షన్‌లో ఇడ్లీ ప్లేట్‌లనేది పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ గుండంలో కొన్ని నీళ్లు వేసుకునేసి, నీళ్లు కాగిన తర్వాత మనం ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టుకునేద్దాము. ఇలా మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో చక్కగా ఉడికించుకోవాలండి. ఈ లోపల మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకునేద్దాము. స్టవ్ మీద ఒక బాండ్లి పెట్టుకునేసి, ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకునేసి, లో ఫ్లేమ్‌లో గాని, మీడియంలో గాని పల్లీలు కొద్దిగా వేపుకొనేయాలి. ఒక స్పూను నూనె వేసుకునేసి, ఇలా నూనె వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకునేద్దామండి. కారం అయితే ఎక్కువగా ఉండకూడదు ఈ ఇడ్లీలకనేది. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొకటి ఎక్కువగా వేసుకోండి. 5 పచ్చిమిరపకాయలు అట్లా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా వేపుకునేయాలి. పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇలా మనకు చక్కగా వేగిపోయింది గదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. ఇడ్లీలు కూడా ఒకసారి చెక్ చేసుకొని చూడాలి మనకు ఉడికిందా లేదా అని. నాకైతే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం పల్లీ చట్నీ రెడీ చేసుకునేద్దాము. ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు, ఒక 5, 6 చిన్నుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, అలానే కొంచెం ఉప్పు వేసుకునేసి, కొద్దిగా చింతపండు కూడా వేసుకునేద్దాము. చింతపండు మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఇలా మెత్తగా రుబ్బుకునేయాలి. దీన్నంతా ఒక బౌల్‌లో వేసుకునేసి మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్లు వేసుకునేసి చట్నీలో వేసుకునేద్దాము. చట్నీ మరీ గట్టిగా ఉన్నా బావుండదు, పలుచగా ఉన్నా బావుండదు. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకునేయాలి. కొద్దిగా నూనె వేసేసి ఉదిపఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకునేసి ఇప్పుడు ఈ చట్నీలో వేసుకునేద్దాము. ఇలా పోపు కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి సాల్ట్ ఏదైనా తగ్గితే చూసి వేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇడ్లీలు చూద్దాము. మనకి ఇడ్లీలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. మూత తీసి ఒకసారి ఇలా చేత్తో పట్టినామంటే మనకు అంటుకోకుండా ఉంది గదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇలా ఇడ్లీకి ఒక సైడ్‌కి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచిన తర్వాత దించేస్తే మనకి ఇడ్లీలనేది చక్కగా ఆవిరనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకునేద్దాము. అడుగు నుండే ప్లేట్‌లో ఎందుకు ఇడ్లీలు వేయలేదో చూపిస్తానండి. చూసారు గదా! అడుగు నుండే ప్లేట్‌లకి నీళ్ళు ఎట్లా వచ్చేసినాయో, మనము ఇడ్లీ గిన్నెలో నీళ్లు వేసేస్తే ఇలా అడుగు ప్లేట్‌లో పిండి వేస్తే పైకి తేలుతాయి. అందుకే దీన్ని వదిలేయాలి. ఇప్పుడు మనము ఇడ్లీలని ఇలా స్పూన్‌తో తీసుకునేద్దామండి. చూసారు గదండీ ఎంత చక్కగా వచ్చినాయో. మీకు చూస్తా ఉంటే కూడా అర్థమైపోతుంది చూడండి. మెత్తగా దూదుల్లాగా ఉన్నాయండి ఈ ఇడ్లీ. ఇడ్లీకి, పల్లీ చట్నీకి కాంబినేషను చాలా అంటే చాలా బావుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. మనకి ఈ పిండనేది ఎంత కావాలంటే అంత ఇడ్లీలు పెట్టుకునేసి మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. వేడి వేడి ఇడ్లీలు, పల్లీ చట్నీ, పల్లీ పౌడర్ అండి. ఈ పల్లీ పౌడర్ అనేది నేను తాలింపులలో వేస్తా ఉంటాను. చానా సార్లు చెప్పుండాను. ఎవరికన్నా కావాలనుకున్నోళ్ళు కామెంట్ పెట్టండి చేసి చూపిస్తానని. ఇడ్లీ కూడా చూడండి తెల్లగా, మెత్తగా, దూదిలాగా ఎంత బాగుందో. ఇడ్లీలు కానీ చికెన్ పులుసుకు, మటన్ పులుసుకైనా చాలా బావుంటుందండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. పల్లీ చట్నీకైనా, పల్లీ పౌడర్‌కైనా చాలా బావుందండి. ఇలా మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్ పెట్టండి.